గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవాలని కలెక్టర్ సూచించారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి లంబాడీలను మోసం చేసిందని విమర్శించారు. తమ డిమాండ్ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించి ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నంగారా బేరీ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కొలువైన శ్రీ శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 22న కళ్యాణం, 23న రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో గంగాధర్ తెలిపారు. రథం నిర్మాణ పనులు వీడియోను ఆయన విడుదల చేశారు. స్వామివారి రథం తెలంగాణలోని వనపర్తి జిల్లా విశ్వకర్మ శిల్పకళా కేంద్రంలో తయారు చేయించామన్నారు. రథం పైన పార్వతీ పరమేశ్వరులను 2 అడుగుల ఎత్తులో 4 వైపులా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి దేవస్థానం వద్ద మిగతా పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు.